గవర్నమెంట్ ఆఫీసుల్లో టైంకి ఉద్యోగులు రావడం అనేది ఒక ఎండమావిలానే కనిపిస్తోంది. ఆఫీసులు తెరుస్తారు, ఫ్యాన్లు తిరుగుతూ ఉంటాయి, ఎంప్లాయీస్ మాత్రం కనిపించరు. దీంతో ప్రభుత్వ కార్యాలయాలకు పనుల మీద వచ్చిన వాళ్ళంతా ఉసూరుమంటున్నారు. ఇవాళ కూడా చాలా కార్యాలయాల్లో ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. జనం సొమ్ముతో జీతాలు తీసుకుంటున్న ఉద్యోగులు టైంకి ఆఫీస్కి రావడం మాత్రం మరచిపోతున్నారని జనం విమర్శిస్తున్నారు. ఇక హైదరాబాద్కి హాట్ లాంటి జిహెచ్ఎంసీ దాని జోనల్ ఆఫీసుల్లో కూడా అవే సీన్లు దర్శనమిస్తున్నాయి. TV9 ఫ్యాక్ట్ చెక్ డే 7లో భాగంగా ఇవాళ ఉదయం 10:30కు తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల అటెండెన్స్ ఎలా ఉందో చూద్దాం. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు సమయ పాలనకు అస్సలు పాటించట్లేదు. జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఎలాంటి పరిస్థితి ఉందో జోనల్ ఆఫీసుల్లో కూడా అవే సీన్లు కనిపిస్తున్నాయి. ఉదయం 10:30 అయినా ఒకళ్ళిద్దరు తప్పితే మిగిలిన ఉద్యోగులు కనిపించట్లేదు. హైదరాబాద్ ఎల్బీ నగర్లోని జిహెచ్ఎంసీ జోనల్ ఆఫీసు నుంచి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు. ఎల్బీ నగర్ జోనల్ కార్యాలయం జిహెచ్ఎంసీ ఆఫీస్ పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి బయట నుంచే లోపలికి వెళ్తూ లోపల ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, వివిధ శాఖలు ఇందులో పనిచేస్తుంటాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇది ఇక్కడ బిల్లులు ట్యాక్సులు వసూలు చేసే కార్యాలయంలో ఇక్కడ ఒకరు కనిపిస్తున్నారు. మిగతా చైర్స్ అన్నీ కూడా ఇంకా ఖాళీగానే ఉన్నాయి. దాదాపు 3 చైర్స్లో ఈ చైర్స్లో సిబ్బంది ఈ పాటికే అంటే ఉదయం 10 గంటలకే వచ్చి ఉండాలా, కానీ ఇంకా ఈ చైర్స్ ఎవరు కూడా రాలేదు. అయితే కేవలం ఒకరు మాత్రమే ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ విషయంలో కేవలం 2 ఎంప్లాయీస్ మాత్రమే అటెండ్ అయినట్లు కనిపిస్తుంది. ఈ టౌన్ ప్లానింగ్లో ఒకసారి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. యథావిధిగానే ప్రతిసారి కూడా యథావిధిగానే ప్రభుత్వ కార్యాలయమైనటువంటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో పైన ఫ్యాన్లు మాత్రం తిరుగుతూ ఉంటాయి. కింద చైర్లలో మాత్రం ఎవరు ఇన్ టైంలో రాలేని పరిస్థితి మనకు స్పష్టంగా నీట్గా కనిపిస్తుంది. ఇప్పటికీ 7వ రోజు TV9 ఫ్యాక్ట్ చెక్ కార్యక్రమం కొనసాగుతుంది. మొత్తం కూడా అధికార యంత్రాంగం కొన్ని చోట్ల స్పందిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో మాత్రం పెద్దగా ఎవరికి స్పందన కనిపించటం లేదు, అసలు పట్టించుకోవటం లేదు కూడా. అధికారులు ఇక్కడ కావచ్చు, ఎంప్లాయీస్ ఏ టైంలో వస్తారు ఇక్కడికి? వస్తారు సార్ 10:30, 11కి వస్తారు. అటెండెన్స్ రిజిస్టర్ ఇక్కడ ఉంది. అటెండెన్స్ రిజిస్టర్ సార్ దగ్గర ఉంటుంది, ఏసీపీ సార్ దగ్గర. అటెండర్లు మాత్రమే వచ్చారు. చైర్స్ మొత్తం కూడా ప్రతి చైర్ కూడా ఖాళీగానే కనిపిస్తున్నాయి. మొత్తం చైర్లన్నీ ఎక్కడికక్కడ ఖాళీగానే కనిపిస్తున్నాయి. 10:30 తర్వాత కూడా ఎవరు ఆఫీసులకు రావటం లేదు. ఇంకొక దౌర్భాగ్య పరిస్థితి ఏమంటే, ఈ సెక్షన్ ఆడిట్కి సంబంధించిన సెక్షన్, అంటే అకౌంట్స్ ఆడిట్స్ మొత్తం కూడా చెక్ అంటే ఇవి అడ్మినిస్ట్రేషన్లో వచ్చిన ఫైల్స్ని అకౌంట్స్ను క్లియర్ చేయాల్సిన సెక్షన్. ఇంకా తాళాలు పడి ఉన్నాయి, ఇంకా తాళాలు ఓపెన్ కాలేదంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు. మీరు చెప్పండి, మీరు ఏ టైంకి వచ్చినారు? 9:30కి వస్తాం సార్. 9:30, 10 లోపల వచ్చేసాను నేను. మిగతా వాళ్ళు ఎందుకు ఇన్ టైంలో రాలేకపోతున్నారు? ప్రతిరోజు కూడా ఇదే కామెంట్స్ వస్తున్నాయి, ఇదే ఆరోపణలు వస్తున్నాయి. మీకు తెలియదు సార్ మన కాలం గురించి. మనము వేరే 25 కిలోమీటర్ల నుంచి వస్తాం మనం. అట్లా మనం చూడొచ్చు. తను ఒక ఎంప్లాయీ, మీ పేరు? జంగయ్య అనే ఒక ఎంప్లాయీ. తనకు కాళ్ళు లేవు, వికలాంగ అంటే దివ్యాంగులు. ఇన్ టైంలో డ్యూటీకి వస్తున్నారు. కాళ్ళు లేకపోయినప్పటికీ 9:30కే డ్యూటీకి అటెండ్ అయ్యి తన విధులు నిర్వర్తించడానికి తాను ఎక్కడ దాదాపు 25 కిలోమీటర్ల నుండి వస్తున్నారు. అన్నీ సక్రమంగా ఉండి ప్రభుత్వ సొమ్ము తీసుకుని, ప్రజల ట్యాక్స్ సొమ్మును కలెక్షన్ చేసుకుని ఇక్కడికి ప్రభుత్వం వసూలు చేసిన డబ్బులు, ప్రజల నుండి వసూలు చేసిన డబ్బులు ఎంప్లాయీస్కి జీతభత్యాలు చెల్లించిన వారు ఎంత బాధ్యతాయుతంగా జవాబుదారీతనంగా ఉండాల్సిన సిబ్బంది కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, ఇన్ టైంలో రావటం లేదు. ఇక్కడ నుండి ప్రజలకి ట్యాక్స్ కలెక్షన్ విషయంలో కావచ్చు, ఇక్కడ అందించాల్సిన సేవల విషయంలో ఏ ఒక్కరు కూడా ఇక్కడ ఇన్ టైంలో డ్యూటీలకైతే రావటం లేదు. ఒక వారం రోజుల లోపల జరగాల్సిన పని లేదా ఒక రోజులో కదలాల్సిన ఫైలు కదలకపోవడంతో, ఇన్ టైంలో పని చేయకపోవడంతో నెలల తరబడి ఫైళ్ళు గుట్టలుగా పేరుకుపోతున్నాయన్నది ఇక్కడ స్థానిక ప్రజల నుండి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. 10:30 అవుతున్నా కానీ తాళాలు తెరుచుకోవటం లేదంటే జిహెచ్ఎంసీ కార్యాలయాల పరిస్థితి ఎంత దారుణంగా ఉంది, ప్రజలకు ఎంత వరకు మెరుగైన సేవలు అందిస్తున్నారని తేటతలం అవుతుంది. వాళ్ళు 12 తర్వాత డ్యూటీకి వస్తారు, 4 లోపలనే ఇంటికి వెళ్ళిపోతారనే బలమైన ఆరోపణలు వాళ్ళ మీద ఉన్నాయి. వీళ్ళు రాకపోవడంతో ఈ మొత్తం కూడా జిహెచ్ఎంసీలో మౌలిక సదుపాయాల వ్యవహారంలో ఏదైతే మెయిన్ ఇష్యూస్ ప్రజలకి సంబంధం ఉంటాయో ఆ సమస్యల పరిష్కారం అన్నది కావటం లేదు. ఒక రోజులో కావాల్సిన పనులు నెలైనా కూడా కంప్లీట్ కావటం లేదు.
పెద్ద ఎత్తున విమర్శలు ఆరోపణలు వస్తున్నాయి. అయినప్పటికీ వీళ్ళలో మార్పు పెద్దగా రావటం లేదు. పెద్ద ఆరోపణలు వస్తున్నాయి. ప్రతిసారి కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్ల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి, గొడవలు జరుగుతున్నాయి. కానీ సిబ్బంది మాత్రం ఇన్ టైంలో వచ్చి పనులు చేసే సగం పనులు క్లియర్ అవుతాయి.